నమస్తే. తెలంగాణలో అధికారం చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిగా అన్ని ఊళ్ళల్లో టెంట్లు వేసుకొని ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించింది. సో ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి రేషన్ కార్డులు కావాలి, ఎంతమందికి ఎన్ని ఎకరాలు ఉన్నది, ఎందుకంటే రైతు భరోసా ఇచ్చే దానికోసం ఒక లిస్ట్. ఆ తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ఎవరెవరికి అక్కడికి ఉన్నాయి, తర్వాత మహిళలు ఎంతమంది ఉన్నారు, 2500 రూపాయలు ఇవ్వాలి కాబట్టి. సో పథకాల కోసం ఒక్కసారి దరఖాస్తు నింపితే దాంట్లో అన్ని ఉన్నాయి. అవి నింపితే ఇంకా మళ్ళీ ఎటువంటి డేటా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పారు. సిటీలో ఉన్న వాళ్ళంతా కూడా ఊళ్ళల్లోకి పోయి వేరే రాష్ట్రాలలో మన తెలంగాణ వాళ్ళు ఎవరైనా పని కోసం వెళ్తే వాళ్ళు కూడా వచ్చిర్రు. రైట్, ప్రభుత్వం కొత్తగా వచ్చింది, దరఖాస్తులు అని చెప్తా ఉన్నారు. మంచిగా మనమే పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నాం, ఓకే రైట్ అని చెప్పి మొత్తం అంతా కూడా డేటా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. డేటా ఇచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఏం జరిగింది, అవన్నీ కూడా కొన్ని అక్కడ పడేసిండ్రు, ఇక్కడ పడేసిండ్రు, దాంట్లో కూడా పేర్లు మిస్టేక్ గా నమోదైనాయి అనేది కొంత చర్చ నడిచింది. చర్చ నడిచిన తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఏం చెప్పారు, ఇది ఫైనల్ కాదు, ఇది నిరంతర ప్రక్రియ, ఎప్పటికీ మేము దరఖాస్తులు తీసుకుంటాం, ఏమన్నా మిస్టేక్స్ అయితే మాత్రానికి సో ఆ మిస్టేక్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము మళ్ళీ సరి చేసేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వీళ్ళంతా కూడా చెప్పారు. చెప్పినటువంటి నేపథ్యంలో ఆ దరఖాస్తుల్ని బేస్ చేసుకునే రెండు పథకాలు ప్రధానంగా రెండు పథకాలు అవి ఏమేమి ఏంటి అంటే రైతు భరోసా విషయం పక్కకు పెట్టండి. సో రైతు భరోసా కానీ లేకపోతే ఫ్రీ బస్ నడుస్తూ ఉంది, కానీ 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఏదైతే ఉందో 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, ఆ తర్వాత 500 రూపాయలకి గ్యాస్, ఈ రెండు పథకాల్ని కొంత దాంట్లో నుంచెల్లే తీసుకున్నారు. దాంట్లో తీసుకున్న నేపథ్యంలో 200 యూనిట్ల కరెంటు, ఆ తర్వాత గ్యాస్, ఇవి అర్హత ఉన్న వాళ్ళకి కూడా అనేక మందికి తెలంగాణ రాష్ట్రంలో రావట్లేదు. ఈడ 200 యూనిట్ల లోపే యూజ్ చేసుకుంటున్నారు, రేషన్ కార్డు ఉన్నది, రైట్, అర్హత ఉన్నది, ఆ తర్వాత 500 గ్యాస్ కూడా అర్హత ఉన్నది, కానీ రావట్లేదు. రాకుండా వాళ్ళంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ ఆఫీస్కి కానీ లేదా జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి కానీ లేకపోతే హైదరాబాద్ లో ప్రజాపాలన దగ్గరికి కానీ దరఖాస్తులు తీసుకొని వస్తా ఉన్నారు. ఇది ఇట్లా ప్రక్రియ నడుస్తూనే ఉన్నది. నాకు 200 యూనిట్లు రావట్లేదు, 500 గ్యాస్ రావట్లేదు, సో కొన్ని దరఖాస్తులు మరి అక్కడ పడేసిండ్రు, ఇక్కడ పడేసిండ్రు, ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చిర్రు, అది ఇది అని చెప్పి అన్నారు. సో అక్కడ అధికారుల తప్పిదం జరిగిందా అంటే అధికారులు ఏదో చూసి చూడనట్టు రైట్ ఆ పేరు ఇక్కడ, ఈ పేరు ఇక్కడ, ఈ నెంబర్ అక్కడ, ఆ ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ, రేషన్ కార్డ్ నెంబర్ ఇక్కడ, సో అవి కొన్ని జరిగినాయి, మొత్తానికి కాదు కానీ కొన్ని జరిగినప్పుడు ఎప్పుడైనా సరే చేసినటువంటి మంచి స్ప్రెడ్ అయ్యేటటువంటి అవకాశం తక్కువ, చెడు ఏదైతే ఉందో అది వెంటనే మొత్తం పాకిపోతుంది. ఏదో అంటది కదా సామెత, నిజం గడప దాటే లోపే అబద్ధం ఏదైతే ఉందో మొత్తం ఊరంతా తిరుగుతుంది అని చెప్పి రానోళ్ళు మాత్రానికి వచ్చిన వాళ్ళు ఎవరికి చెప్పరు. అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, వచ్చిన మంచి చెప్పుకోరు కానీ చెడు మాత్రానికి 100 మందికి చెప్పొస్తారు. సో ఇట్లా అదే జరుగుతా ఉంది. ఏం ప్రభుత్వం మాకు ఇత్తలేదే 200 యూనిట్ల కరెంటు, మాకు వత్తలేదే గ్యాసు, సో ఇట్లా చెప్పుకుంటూ పోతా ఉంటే అధికారుల తప్పిదం, అధికారులు కరెక్ట్ గా మరి అక్కడ ఎంటర్ చేయకపోవడం వల్లే తప్పిదాలు జరిగినాయి అని చెప్పి చెప్పుకుంటూ వచ్చిర్రు. తర్వాత ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కొనసాగుతూ ఉన్నాయి. ఇందిరమ్మ ఇండ్ల కోసం ఏం చేయాలి, మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు అవి అయిపోయిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ప్రస్తుతం నడుస్తున్నది. ఈ ఇందిరమ్మ ఇండ్లు ఎన్నిసార్లు రీవెరిఫికేషన్ చేయాలి, ఎందుకు అధికారులు ఇట్లా? సో 1-2 సందర్భాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా అధికారులు కొంతమంది వాళ్ళ సొంత ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారు కానీ ప్రభుత్వం కోసం పనిచేయట్లేదు అని చెప్పి 2-3 సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా 1-2 సమావేశాలలో మాట్లాడారు. ఎందుకంటే అధికారులు ఎప్పుడైతే ప్రభుత్వ అధికారులు పర్ఫెక్ట్ గా పనిచేయగలుగుతారో సో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేటటువంటి అవకాశం ఉంటది. లేకపోతే ఎట్లా పడితే అట్లా మేము ఎంటర్ చేస్తాం, ఏది పడితే అది చేస్తామంటే ఇంపాక్ట్ ప్రభుత్వం మీద పడుతుంది. సో ఏదైతే అధికారంలో ఉందో ఆ పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. ఒకసారి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా కలిసి పనిచేస్తేనే పేరు వస్తుంది. సో ఇందిరమ్మ ఇండ్లలో కూడా ఇంకోటి ఏం చేస్తున్నారంటే బాగా ప్రలోభాలంటే రికమెండేషన్స్, ఆయన ఫోన్ చేసి పెట్టంటే పేరు పెట్టేసేయాలి, ఎమ్మెల్యే ఫోన్ చేసి పేరు పెట్టేయమంటే పెట్టేయాలి.
సో ఇక్కడ కూడా కొంత తెరకాసు ఉన్నది, అధికారులు అక్కడ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. కానీ అధికారులు చేసేటటువంటి ప్రయత్నం, కొంతమంది అధికారులు ఎలా ఉంటారంటే ఫోన్ చేసి చెప్తే రైట్ ఓకే అండి చేస్తాం, కానీ అది అర్హత ఉందా లేదా, ఆయన ఫోన్ చేసి చెప్పంగానే కాదు, అర్హత ఉందా లేదా, ఆయన ఫోన్ చేసినటువంటి విషయం, మీకు చెప్పినటువంటి విషయం ఎవరికి తెలియదు. కానీ వచ్చిన తర్వాత అర్హత లేని క్యాండిడేట్కి ఒక పథకం వచ్చిన తర్వాత అది ఊరంతా తెలుస్తుంది, ప్రభుత్వం గురించే మాట్లాడుకుంటారు. సో అధికారుల తప్పిదాలు ఎక్కడెక్కడైనా ఉన్నాయా, ఏమైనా జరుగుతా ఉన్నాయా అని చెప్పి రాష్ట్ర పెద్దలంతా కూడా ఆలోచన చేస్తా ఉన్నారట. ఎందుకంటే బీసీ కులగణన కూడా ఏం చెప్పారంటే చాలా మంది వాళ్ళ పేర్లు నమోదు చేయించుకోలేదు అని చెప్పి మరి కులగణనలో చెప్పితే సో ఇది బాగానే ఉంది. కానీ చాలా మంది అదే బీసీ ప్రజలు అసలు మా ఇళ్ళకి రాలేదు, మా గల్లీకి రాలేదు, మా కాలనీకి రాలేదు అని చెప్పారు. ప్రభుత్వం యొక్క కాన్సెప్ట్ ఏంటిది, ఉద్దేశం బీసీ కులగణన చేయాలి, ప్రతి ఒక్కరిని కూడా దాంట్లో ఎన్రోల్ చేయాలి, సో పర్సంటేజ్ ఎంత ఉందో తేల్చాలి, ఇది కదా. మరి అధికారులు రాలేదు, అసలు మా ఇంటికి మాకు స్టిక్కర్ వేయలేదు అని చెప్పి అక్కడ కూడా చెప్పారు. ఇక రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డుల విషయం ఏముందంటే ఉన్నాయి, ఫస్ట్ పాత మొత్తం తీసేయాలి, ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉన్నాయి రేషన్ కార్డులు, వీటిని తీసేస్తే గానీ కొత్త వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వలేము. ఆ తర్వాత మొన్న మనం చూసినాం, వెలుగు దినపత్రికలో మనం చూసినాం, పిల్లల పేర్ల మీద కూడా 5 సంవత్సరాలు 10 సంవత్సరాల పిల్లల పేర్ల మీద కూడా రేషన్ కార్డులో వాళ్ళే యజమానిగా పేర్లు వచ్చినాయట. సో మరి అది ఎక్కడ తప్పిదం, అధికారులు చేసినటువంటి తప్పిదమేనా, అది ఎక్కడ పడుతుంది, అది ప్రభుత్వం మీద పడుతుంది. సో ఇట్లా ప్రతిదీ బీసీ కులగణన వాళ్ళ ఇంటికి పోకపోవడం కానీ 200 యూనిట్లు ఫ్రీగా ఇట్లా వచ్చినటువంటి అనేక పథకాలలో అధికారుల తప్పిదాలు ఉంటే మాత్రానికి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుంది. సో ఎక్కడ తప్పిదం జరుగుతా ఉన్నది, ఏ జిల్లాలో తప్పిదాలు జరుగుతా ఉన్నాయి, ఏ శాఖలో తప్పిదాలు జరుగుతా ఉన్నాయి అనేటటువంటి ప్రతి విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రానికి కొంత ఆలోచన చేస్తున్నట్లు సోషల్ మీడియాలో చర్చ నడుస్తా ఉన్నది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కూడా అధికారులు ఏమన్నా తప్పిదాలు చేస్తా ఉన్నారా, సో అవి ఆటోమేటిక్ గానే జరుగుతా ఉన్నాయా, లేకపోతే కావాలని చెప్పి ఎవరైనా చేస్తా ఉన్నారా, అందరూ అధికారులు కాదు, కానీ కొంతమంది అధికారుల వల్ల మనకి చెడ్డ పేరు వచ్చేటటువంటి ప్రయత్నం అయితే జరుగుతా ఉంది. కాబట్టి ఏ శాఖలో ఏ పథకానికి సంబంధించి మనం చెడ్డ పేరు వస్తా ఉన్నది, ఎందుకంటే ఇప్పుడు హెచ్సియు భూములకు సంబంధించి కూడా అధికారులు కొంత అత్యుత్సాహం ప్రదర్శించారు అనేటటువంటి వార్త కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారని చెప్పి అది కూడా కొంత సోషల్ మీడియాలో నడుస్తా ఉన్నది. ఫుల్ డీటెయిల్డ్ గా మన దగ్గర సబ్జెక్ట్ లేనిది, మన దగ్గర ఆధారాలు లేనిది, ఫుల్ ప్లెడ్జ్డ్ గా లేనిది మనం ఏమి కూడా చేయడానికి లేనప్పుడు మరి అధికారులు ప్రతిదీ కూడా అన్ని గమనించాల. ఇటు పథకాల విషయం కానీ, సంక్షేమ విషయం కానీ, ప్రభుత్వం చేపట్టేటటువంటి కార్యక్రమాల విషయంలో కానీ, ఎందుకంటే ఇది ఒక పెద్ద వ్యవస్థ, ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. అధికారులంతా కూడా పర్ఫెక్ట్ గా పనిచేయగలిగితేనే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ వ్యవస్థను నడిపించగలుగుతాం. మరి అలాంటప్పుడు ఖచ్చితంగా సహకారం ఉండాలి, సహకారం లేకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి సో ఇవన్నీ కూడా అధికారులు ఎవరెవరైతే తప్పిదాలు ఏమైనా చేస్తా ఉన్నారో, ఎందుకు చేస్తా ఉన్నారు, ఒకవేళ చేస్తున్నట్లయితే ఏం చేయాలి, ఎట్లా వాటిని కంట్రోల్ చేయాలి అనేటటువంటి విషయం మీద మాత్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నట్లు కూడా కొంత సోషల్ మీడియాలో చర్చ నడుస్తా ఉన్నది.